నందమూరి బాలకృష్ణ అభిమానులు ఈ సంక్రాంతిని సరదాగా కుటుంబ సభ్యులతో జరుపుకుంటూనే తమ అభిమాన నటుడు బాలకృష్ణ నటించిన సినిమాను ఆ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తూ తమ ఆనందాన్ని రెట్టించిన ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఈ ఏడాదిలో అంటే జనవరి ప్రారంభంలోనే ఇంతటి విజయం అందుకున్న వాళ్ళు ఇదే ఏడాది అఖండ 2 సినిమాతో కూడా మరో విజయాన్ని వాళ్ళు అందుకొనున్నారు. మరోవైపు ఆహా ఓటీటీలో వస్తున్న బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో కూడా సక్సెస్ కావడం అభిమానులకు ఉత్సాహం కలిగించి ఉంటుంది. ఇకపోతే మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే సీనియర్ హీరోల్లో వరుసగా విజయాలు సాధిస్తున్న ఏకైక స్టార్ హీరోగా బాలకృష్ణ సరికొత్త రికార్డు నెలకొల్పాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. సినీ వర్గాలు కూడా అదే చెప్పుతున్నాయి. మరి బాలకృష్ణకు మాత్రమే ఇలా వరుస విజయాలు ఎలా సాధ్యమయ్యాయి? మిగతా హీరోలకు ఎందుకు సాధ్యం కావడం లేదు? మిగతా హీరోల ఎంపికలో ఉన్న లోపం ఏమిటి? బాలకృష్ణలో ఉన్న ఎంపికలో వైవిధ్యం ఏమిటి అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. వరుసగా సింహ, లెజెండ్, అఖండ, భగవంత్ కేసరి, ఇలా మధ్యలో వీరసింహారెడ్డి కూడా ఉన్నాడు. ఇలా వరుస విజయాలు సాధిస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తున్న బాలకృష్ణ కథల ఎంపికలో అంటే వయసుకు తగిన పాత్రలు చేస్తున్నారా, జనం కోరుకుంటున్న సబ్జెక్టులు చేస్తున్నారని కూడా ఆలోచించాలి. నిజానికి బాలకృష్ణ నుంచి అభిమానులు ఏమి ఆశిస్తారనే విషయం అభిమానుల కంటే బాలకృష్ణకే ఎక్కువ తెలుసు. తన నుంచి అంటే నందమూరి వారసత్వంగా వచ్చిన లక్షణం అది. అయితే బాలకృష్ణకు అనూహ్యంగా తన చిన్న కుమార్తె తేజస్విని నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది. ఆ అమ్మాయి ఈ తరం ప్రతినిధి కావడం వల్ల తన తండ్రిని తను ఎలా చూడాలనుకుంటుందో, స్క్రీన్ మీద ఎలా చూస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఆ అమ్మాయికి కూడా ఉంది. అదే అభిప్రాయం అభిమానుల్లో కూడా ఉంటుంది. కాబట్టి బాలకృష్ణ ఎంపిక చేసుకుంటున్న కథల్లో తొలుత బాలకృష్ణ కథను విని ప్రాథమికంగా ఓకే చేసినప్పటికీ తేజస్విని కూడా ఆ కథలను ఆసక్తిగా వింటూ ఇది తండ్రికి సరిపోతుందా లేదా అని పరిశీలిస్తున్నట్టుగా కూడా మనకు కొంత సమాచారం ఉంది. ఇది తప్పేవి కాదు. సహజంగా చాలామంది స్టార్ హీరోల దగ్గర హీరో కథ వినకముందే కింది స్టేజీలో చాలామంది కథలు వింటారు. ఓ టీం కూడా ఉంటుంది. ఆ టీము విన్నాక వాళ్ళు ఓకే చేశాక స్టేజ్ బై చివరికి హీరో వింటాడు. హీరో విన్నాక తనకు సంతృప్తి కలిగించకుంటే మళ్ళీ ఒపీనియన్గా మళ్ళీ సన్నిహితులకు వినిపించడం కూడా జరుగుతుంది. ఇక్కడ సాక్షాత్తు కూతురే బాలకృష్ణ ఎలా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ఆమెకు కూడా ఉంది. కాబట్టి ఈ కథల ఎంపికల విషయంలో ఆమె కూడా కొంత ఆసక్తి చూపుతున్నట్టుగా మనకు తెలిసింది. ఇకపోతే తేజస్విని ఎంట్రీ ఎలా జరిగింది అనేది చాలామందికి తెలిసిన విషయమే. అన్‌స్టాపబుల్ షో నుంచి తేజస్విని ఇన్వాల్వ్మెంటు మొదలైంది. ఆ తర్వాత అది సినిమాల వరకు కూడా వచ్చింది. బాలకృష్ణ నిజానికి ఈ రెమ్యునేషన్ విషయంలో పట్టు విడుపున్న వ్యక్తి. అంతవరకు తను తీసుకుంటున్న రెమ్యునేషన్ కంటే కూడా ఆయన టారిఫ్ పెరగడానికి కూడా తేజస్విని కారణమైందని అంటారు. ఎందుకంటే బాలకృష్ణ పొటెన్షియాలిటీ పెరిగింది. ఆయన సినిమాలకు వస్తున్న ఆదాయం పెరిగింది. కేవలం సింగిల్ లాంగ్వేజ్లోనే అద్భుతమైన విజయాలు ఆయన సినిమాలకు లభిస్తున్నాయి. అదనంగా శాటిలైట్ కానీ, డబ్బింగ్ కానీ, ఓటీటీ కానీ, డిజిటల్ మార్కెట్ కానీ ఈ విధంగా కూడా ఆయన సినిమాలకు ఆదాయం వస్తున్నప్పుడు బాలకృష్ణ తగిన రీతిలో రెమ్యునరేషన్ తీసుకోవట్లేదన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తమైంది. దానికి తగినట్టుగానే తేజస్విని ఎంటర్ అయ్యాక ఆ సీనియారిటీ ప్రకారం ఆయన అందుకుంటున్నట్టుగా కూడా మనం అంతర్గత సమాచారం. ఏది ఏమైనా వారసులంటే కేవలం కొడుకులే కాదు కుమార్తెలు కూడా అని బాలకృష్ణ కెరీర్ను మనం పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. తేజస్విని ఇప్పుడు తండ్రికి సలహాదారుగా కథల ఎంపికలో సూత్రధారిగా ఉంటూనే అన్‌స్టాపబుల్ షోలో ఆమె భాగస్వామిగా కూడా ఉన్నారు. అలాగే తన సోదరుడు అంటే బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంపికలో కూడా ఆమె కీలక పాత్ర వహించారు. ఆ చిత్ర నిర్మాణంలో ఆమె బాధ్యత కూడా తీసుకుంటున్నారు. ఈ తరం వాళ్ళకు అంటే ఒకప్పుడు సినిమా రంగంలో హీరోల కొడుకులు మాత్రమే వస్తారు, హీరోల కుమార్తెలు సినీ ఇండస్ట్రీకి రారు అనే అభిప్రాయం ఉండేది. అవన్నిటినీ ఈ తరం అమ్మాయిలు చెరిపేశారు. ఉత్సాహంగా తల్లితో పాటుగా తాము సినిమాకు సంబంధించి విభాగాల్లో
వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. కాస్ట్యూమ్స్ విభాగంలో కావచ్చు, స్టైలిష్ కావచ్చు, చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా కావచ్చు, ఇలా అనేక రూపాల్లో వాళ్ళ సేవలు ఇండస్ట్రీకి అందుతున్నాయి. ముఖ్యంగా హీరోలకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఆ సపోర్ట్ అందుకుంటున్న హీరోలో మన నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు.